25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు విశేష సేవలందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి లక్షల ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాంతక వ్యాధిని జయించిన వారు రజతోత్సవ వేడుకల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది తమకు పునర్జన్మ ప్రసాదించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏటికేడు క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందులోనూ పేద మధ్యతరగతి వారు ఈ వ్యాధి బారిన పడితే కుటుంబమంతా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి. అలాంటి వ్యాధి సోకినప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తమకు అండగా నిలిచిందని పలువురు క్యాన్సర్ సర్వైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ వేడుకల వేళ పలువురు క్యాన్సర్ విజేతలు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలు, వైద్యులు చికిత్స అందించిన తీరును గుర్తు చేసుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఆసుపత్రిలో వైద్యం అందించడం వల్లే తాము కొత్త జీవితం ప్రారంభించామన్నారు. బసవతారకం హాస్పిటల్లో బాబుకి క్యూర్ అయిందండి. సెకండ్ టైం కూడా వచ్చింది. అయినా కూడా చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్, బాగా కేర్ తీసుకుంటున్నారు సిస్టర్స్, అండ్ టీమ్ అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు. నాకు లాస్ట్ 6 or 7 years బ్యాక్ ఇక్కడ గడ్డ రావడం జరిగింది. లైక్ అది క్యాన్సర్ గడ్డ. అంటే అది ఎక్కడికి వెళ్ళాలి అంటే అప్పుడు ఏ హాస్పిటల్స్ తెలియకుండా స్టార్టింగ్. సో అక్కడ వాళ్ళే ప్రిఫర్ చేస్తారు ఇక్కడికి రండి, బసవతారకి వెళ్ళండి, అక్కడ మంచిగా చూస్తారండి. బసవతార అనేది ఇది ఒక అంటే ఇంకొక పునర్జన్మ లాంటిది ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా మంది పూర్తికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటది. మా బాబు 2022 బిఎంటి బసవతారకం హాస్పిటల్లో చేయించాము. అక్కడ ట్రీట్మెంట్ సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే ధరతో తక్కువ ఖర్చుతో చేయించాము. మేము బసవతారకం హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసుకున్నాము. హాస్పిటల్ సిబ్బంది అందరూ చక్కగా చూసుకున్నారు. క్యాన్సర్ ఆరులో ఇక్కడ వచ్చిన ట్రీట్మెంట్ బాగుంది. బసవతారకం హాస్పిటల్ ప్రపంచంలోనే నంబర్ 1 హాస్పిటల్. నేను 5 years ఉన్నప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిండే. బసవతారకం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నేను 9 years నుంచి ఎసోఫేగస్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతున్నాను. వచ్చిన తర్వాత నేను కోలుకున్నానండి. లుకేమియా నుంచి కోలుకొని 5 సంవత్సరాలు అయినది. బసవతారకం హాస్పిటల్లో అతి తక్కువకు వైద్యం చేస్తారు. జరుగుతున్న సమయంలో ఫండ్స్ ఇచ్చి మాకు సహాయం చేశారు. 2016 ఫిబ్రవరి టైంలో నేను లుకేమియా డయాగ్నోస్ అయ్యాను. నేను మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో 2016 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 4 కీమోథెరపీ సెషన్స్ తీసుకున్నాను. మా యొక్క ట్రీట్మెంట్ అన్నది చాలా బాగా జరిగింది. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం తన జీవితాన్ని మార్చిందన్నారు నర్తకి రమాదేవి. రజతోత్సవ వేడుకల్లో నృత్య ప్రదర్శన చేసి ఆమె ఆకట్టుకున్నారు. డాక్టర్ సెంథిల్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు నింపిన ధైర్యం తనను త్వరగా కోలుకునేలా చేసిందన్నారు. ఏపీలోని అనంతపురానికి చెందిన స్వప్న 10వ తరగతిలో క్యాన్సర్ బారిన పడగా ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స అందించినట్లు చెప్పారు. మనకి రోగం రావటం ఒక ఎత్తు అయితే ఆ రోగాన్ని ట్రీట్ చేసే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ. ఇక్కడకు వచ్చినప్పుడు సెంథిల్ గారి ఆ నవ్వు మొహంతో అసలు ఇంతేనా అని అనిపించింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీరియస్గా ఉన్నా కూడా ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, నువ్వు చాలా తొందరగా రికవర్ అవుతారు, నాకు నమ్మకం అమ్మ అన్నారు ఆయన. ఆ నమ్మకం 3 నెలల్లో ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫామ్ ఎట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. నేను 10th చదివే అప్పుడు నాకు బోన్ క్యాన్సర్ రావడం జరిగింది. నేను అనంతపూర్లో హాస్పిటల్స్ చాలా చూయించుకున్నాను, నాకు ఎక్కడా బాగా అవ్వలేదు. తర్వాత నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో బసవతారకం హాస్పిటల్ ప్రిఫర్ చేశారు. తర్వాత ఆపరేషన్ చేయించాలని చెప్పారు. నాకు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం బాలకృష్ణ సార్, బసవతారకం హాస్పిటల్. క్యాన్సర్ వల్ల స్వరపేటిక కోల్పోయి లారింజెక్టమీ సర్జరీ ద్వారా తిరిగి మాట్లాడుతున్న వారు రజతోత్సవ వేడుకల్లో జాతీయ గీతాలాపన చేసి స్ఫూర్తిని నింపారు.